మనిషిని కాపాడినవాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడినవాడు దేవుడు. ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఈ ముసల్దాని మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం? అమ్మా, చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాణ్ణి. అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటున్నాను. అమ్మగా నిన్ను కాపాడ్డాం, కొడుగ్గా నా బాధ్యత. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అన్నా, ఇన్నాళ్లకు మాకు మంచి అండ దొరికిందన్నా. ఇక మంచి అయినా చెడైనా నీతోనే అన్నా. అవునన్నా. పృథ్వీ, నువ్వు ఆ రౌడీని బాగా చితకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీల్ని కాదు, ఆ చిన్న బెనర్జీ తాలూకు గూండాల్ని. చిన్న బెనర్జీయా? యాండి, ఎవరు వచ్చినట్టున్నారు. వేళా పొలాలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎవరు? బాస్, దావద్ మోహింజా మార్కెట్ లో ఉన్నాడు. ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క వెదో అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల పెంచి తోసేస్తే చచ్చిపోయేలా పైకిలిపోయింది. ఎరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు. ఎరా అన్నయ్య, ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పోలిన ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పరావు పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు? ఎరుపంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శకునం. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటట్టున్నారు. నన్ను కాపు చేయకు. ఈ ఎరుపెవడు? ఏమంటా? ఏమండి గొడవ? పాత బస్తీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అని బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్ లో పెట్టు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. అయ్యో, ఈ ఎమ్మెల్యే పెంటయ్య ఉండగా మీకెందుకంటే దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆటలేక సాగనివ్వను. పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటోయా ఎర్రి చూపులు? పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనిషిని కొట్టావట? అవును. కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట? కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా బోండావు అనుకుంటున్నావా? ఏమనుకో.
10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదాని. పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండాని. గారి మనసులు కొట్టిందే కాక పోలీసానికైనా ఎలుగులు పడుతున్నావే. ఇదిగో కాకి బట్లైనా మంచోళ్ళ మీద కర్రెత్తడం కాదు, ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూపించిన ఈ పోలీస్ ప్రతాపం. ఏయ్, ఇంతమంది కొంటే నీకే పడుచుకొచ్చింది కోపం. వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా? వీడిని తీసుకెళ్లి బస్తీలో పారేంట్రా. బుద్ధి వచ్చి ఉంటుంది. జీవితంలో మళ్ళీ బెనర్జగాలు జోలికాళ్ళు. అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా నిద్రలో ఉలికి లేచారు? ఏం లేదే, నిద్దట్లో అబ్బాయి అమ్మా అని పిలిచినట్టు అనిపించింది. అనుటి వాళ్ళ శనివారం కదా, వాడిని చూడ్డానికి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళాలి. సావధాన్! విశ్రామ్! సావధాన్! విశ్రామ్! సావధాన్! విశ్రామ్! విక్రమ్, ఏమిటి సడన్ గా రివర్స్ గేరు? నో 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 నో, ఇదిగోరా విక్రమ్. వావ్, సున్నుండలు. తీసుకోండి. తప్పకుండా తప్పకుండా. మిస్టర్ విక్రమ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఏమిటది? సున్నుండలు సార్. మార్చింగ్ లో సున్నుండలా? ఏమ్మా, నీకెంత కొడుకు మీద ప్రేమ ఉంటే మాత్రం మార్చింగ్ లో సున్నుండలేమిటి? అది కాదండి, పాపం పిల్లలు I don't కష్టపడుతున్నారు. make all these things I say. నేను అసలే చాలా స్ట్రిక్ట్. బాయ్స్ గర్ల్స్ మీద డబ్బాలు ఉండలు విసురుతున్నారు. ఏమిటిది? చూడమ్మా, ఇది నా తల అనుకున్నావా? నీ కిచెన్ లో కొక్కేమనుకున్నావా? రా సంగతి తెలీదా? అసహ్యంగా లిప్ టు లిప్ కిస్ పెట్ట లైక్ చేస్తావా? ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు? వంటింట్లో కూర్చొని వంకాయలు కోసేవాడు అనుకున్నాను. అది వచ్చారండి పోలీస్ ట్రైనింగ్ కి. ఏయ్, ఆడ పోలీసులు ఇన్సల్ట్ చేసావు. ట్రైనింగ్ అయ్యాక నీలాంటి రౌడీలు ఆట కట్టిస్తావు. ఆహా, పెద్ద దిగారండి వీరనారి మళ్ళు. ఎవడైనా రౌడీ వచ్చి బో అంటే చాలు ఎదిరిపోతారు. రమ్మ నా రౌడీని చూపిస్తా నా తడాక. ఏం తొడగొట్టిందిరా? రేపు ఆదివారం మెస్కు పచారీ సామాన్లు తేవడానికి వెళ్తుందిగా, వచ్చేటప్పుడు దారిలో కాపు కాసుకుందాం. ఫ్రెండ్స్, వస్తున్నారు ఆడ పోలీసులు, వాళ్ళని పట్టుబట్టాలి. నా జంప్ ఏయ్, మా జోలికి రావద్దు. మేము పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాం. జాగ్రత్త, దెబ్బతింటావు. Be careful. పోలీస్ ట్రైనింగ్ అయితేనే, మిలిటరీ ట్రైనింగ్ అయితేనే లేడీస్ కదా మిమ్మల్ని కొడుకు తింటావు, నందుకు తింటాను. తప్పుకుంటానే, తప్పుకునే ముందు నేనేంటో చూపిస్తానే నా జంప్ అటాక్. నేను ఏమిటో చూపిస్తాను. చూపి. అలాగే ప్లీజ్ నన్ను రేప్ చేయకండి. ఇప్పుడు దాకా నాకు ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను రేప్ చేస్తా. నువ్వు నోరు మూసుకోక రేపు కడుపు అని గుర్తు చేయడమేమిటే?
బీ కేర్ఫుల్ రాణి బీ కేర్ఫుల్ నెమ్మది అమ్మో Mixing.